ఇప్పుడే అందిన వార్త, రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి వీరికి మాత్రమే వర్తింపు. ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, యాసంగి సీజన్ ప్రారంభమైంది. ఆరుతడి పంటలకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతు బంధు కొలువు తీరిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వస్తుంది. 2-3 రోజుల్లో మాత్రమే ఆ నిధులు వచ్చాయి. ఆ తర్వాత ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదు, రైతులు చెప్తున్నారు. దీంతో పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతు బంధు వస్తుంది. అందులో ఎకరాల లోపు ఉన్న 22 లక్షల మంది రైతులు ఇప్పటి వరకు 604 కోట్లు సర్కారు విడుదల చేసింది. పావు, అర, ముప్పావు ఎకరం ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి. ఆ తర్వాత డబ్బులు పడడం ఆగిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరో 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,600 కోట్ల రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ఖాతాలో జమ ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం రైతు బంధు కోసం రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓను అడుగుతూనే ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో తప్ప ప్రతి ఏటా డిసెంబర్ 25 నుంచి రైతు బంధు జమ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం మాత్రం 10 రోజుల్లో ముందుగానే సంబంధిత నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు అయితే పాత నిబంధనల మేరకే రైతు బంధు ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెల 28 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని గ్యారెంటీలకు కామన్ దరఖాస్తు ఫారంను రూపొందించాల్సింది తెలిసింది. ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి అందులో ప్రజలు నుంచి కామన్ దరఖాస్తును స్వీకరించాలని ఆదేశించింది. 6 గ్యారెంటీలతో పాటు రైతు బంధు కూడా అదే దరఖాస్తు ఫారంలో టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అందులో అర్హతను బట్టి ఏ గ్యారెంటీకైనా టిక్ మార్క్ చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. కొత్త దరఖాస్తు ఫారంలో రైతు బంధు పథకానికి బదులుగా రైతు భరోసాని నామకరణం చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా నిధులు జమ చేసిన 5 నుంచి 6 రోజులు గడిచిపోయింది. ఇక వరుసగా బ్యాంకు సెలవులు రావడం కారణంగా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడానికి ఆలస్యమైనట్టు తెలుస్తుంది. వారం రోజులున్న జిల్లాల్లోని రైతులందరికీ ఇక పెట్టుబడి సాయం అందే అవకాశం అయితే ఉంది. ఇక 10 ఎకరాలు, మరోసారి 5 ఎకరాలు, దీనికి సంబంధించి ఒక మార్పులు అయితే చేయబోతున్నారు. మొత్తానికి రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న వారికి, ఇక వేరే రాష్ట్రంలో ఓనర్ ఉండి ఈ రాష్ట్రంలో భూమి ఉన్న వారికి కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన భూమిలో కూడా రైతు బంధు అయితే ఇక రాదని చెప్పేసి నిజమైన లబ్ధిదారులకే అందే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కీలక నిర్ణయాలు అయితే మార్పులు చేశారు. వీరికి అయితే వర్తించదు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా